ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతోః స్వస్తై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 21/10/2025 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసము కృష్ణపక్షము అమావాస్య సాయంకాలం 5:55 వరకు ఉండి తదుపరి శుద్ధ పాడ్యమి అనగా కార్తీక శుద్ధ పాడ్యమి ప్రారంభమవుతుంది. చిత్తా నక్షత్రం రాత్రి 10:59 వరకు ఉండి తదుపరి స్వాతి నక్షత్రం ప్రారంభమవుతోంది. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:19 వరకు, తిరిగి రాత్రి 10:46 నుంచి 11:36 వరకు, వర్జం ఉదయం 6:58 వరకు ఉంటుంది. తిరిగి రాత్రి అనగా రేపు తెల్లవారుజామున 5:15 ప్రారంభమై రేపు సూర్యోదయం తర్వాత కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉంటుంది. అమృత ఘడియలు మధ్యాహ్నం 3:52 నుంచి 5:38 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3:26 నుంచి 5:02 వరకు, సూర్యోదయం 6:14 సూర్యాస్తమయం 5:47. నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా అదృష్టవంతమైనటువంటి శుభ ఫలితాలు. ధన ధాన్య విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో మానసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చును. విద్యార్థికి లాభాలు, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, నర్సరీ తోటలు పూజాదుల వ్యాపారంలోను, మత్స్యకారులకి రొయ్యలు చేపల చెల్ల వారికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ నూనె పదాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి మంచి లాభాలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్ కూడా లాభం, విద్యా ఉద్యోగ వ్యాపారంతో పాటు విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ధైర్యం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీల చూడడం వల్ల ధన ప్రాప్తి ఖచ్చితంగా ఉంటుంది. మంచి ఆర్థిక ప్రయోజనాలు, గృహ లాభము, ధన లాభము, సంతాన యోగము, కుటుంబ సౌఖ్యము, కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశాలు, రుణపీడ పరిహారం. ఈరోజు చాలా మంచి శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. చాలా మంచి అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు. ఆలోచన విధానం గొప్పగా ఉండడం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడల అభివృద్ధి, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, బుటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో మానసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, అలాగే ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అవకాశం బలంగా ఉన్నాయి. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్ల వారికి, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు, కళాకారుల క్రీడలకు మంచి లాభం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలతలు, కుటుంబ సౌఖ్యము, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, సంపూర్ణ నుండి ఆరోగ్యం, శస్త్రచికిత్స అవసరం లేనటువంటి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకోవడం, ఆత్మీయుల కలిగి ఆనందాన్ని కలిగించడం, పోగొట్టుకున్న వస్తువుల్ని వ్యక్తుల్ని గౌరవాన్ని తిరిగి పొందుకోవచ్చు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, పోటీ పరీక్షలు కానీ అకాడమిక్ పరీక్షలు కానీ విజయం, ఒక సంస్థ నుంచి మరో సంస్థలో ఉద్యోగం మారడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా మారవచ్చును. మంచి ఉద్యోగ లాభం ఉంటుంది. ప్రమోషన్, ఇంక్రిమెంట్, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవకాశాలు, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంట కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మిథున రాశి వారికి కాస్త వెనక ముందు ఆలోచించుకునే ప్రయత్నం చేయండి. డబ్బు విషయంలో, ఖర్చు విషయంలో, డాంభికమైన ప్రవర్తనలో, అంటే మన స్థాయికి మించి ఎక్స్పెక్టేషన్స్ కొద్దిగా ఇబ్బంది కలిగించడం. కాబట్టి ఆ విషయంలో అంటే నేల విడిచి సాము చేయొద్దు అంటారు కదా సామెత. నేల విడిచి సాము చేయొద్దు అంటే కత్తి సాము చేయొద్దు, నేల మీద ఉండి యుద్ధం చేయాలి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అనవసరమైనటువంటి వివాదాలకు వెళ్ళడం, అవతలి వాళ్ళకి అవసరం లేనటువంటి సలహాలు ఇవ్వడం వల్ల మీరు నష్టాన్ని పొందుకుంటారు. కాబట్టి మనం మౌనము, జాగ్రత్తగా ఉండడం, పెద్దవాళ్ళు చెప్పిన మాట వినడం, లాటరీలకి జూదానికి దూరంగా ఉండడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్స్ చేసే వారికి ఈవెంట్స్ లభించే అవకాశాలు, విదేశాలకు కూడా మంచి గౌరవం ఉంది, విద్యా లాభం ఉంది, ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకునే అవకాశాలు ఉన్నాయి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది, కారు నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవచ్చు, వైవాహిక జీవన ఆనందం ఉంటుంది, ఆస్తి పంపక లాభాలు ఉంటాయి. కానీ కోర్టు వివాదాలకు వెళ్ళకండి, అది కొద్దిగా ఇబ్బంది కలిగించే అవకాశాలు. బట్ వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం. బోటెక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోనూ అనుకూలం, శుభయోగం. కాదు కొత్తగా పెట్టుబడులు పెట్టకండి, కొత్త వ్యక్తులతో వ్యాపారం ప్రారంభం చేయకండి. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కూడా కాస్త ఆచితూచి వివరించండి. బట్ వ్యాపార లాభం ఉంది, కానీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయకండి, దానివల్ల అంతగా లాభం వచ్చే అవకాశం లేదు. బాణసంచ కర్మాగారంలో ఉన్న వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఏదేమైనా తప్పకుండా వ్యాపార పరంగా, వృత్తిపరంగా అభివృద్ధి పొందుకోవచ్చు. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ నిపుణులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతమైన ఆనంద శుభ ప్రయోజనాలు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారి ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. ధన, ధాన్య, విద్యా, ఉద్యోగ, వ్యాపార శుభవార్త శ్రవణం. కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, బోటెక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలు లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెలకు అభివృద్ధి, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి కూడా అభివృద్ధి ఉంటుంది. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థిని, విద్యార్థి విద్యా లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన ప్రాప్తి, ఆరోగ్య లాభం, మంచి ఐశ్వర్యాన్ని పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభదాయకమైన స్థితి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో, విదేశాలు వెళ్లే విషయంలో అనుకూలత, ఆనందయోగం, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1, 9 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. వాక్చాతుర్యంతో అందరినీ మీ వైపు తిప్పుకోగలిగే అవకాశం, రాజకీయ నాయకులకి లాభాలు, కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యా లాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశం, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెలకు అభివృద్ధి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి కూడా మంచి లాభాలు ఉన్నాయి. బోటెక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో మంచి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. సోదరులతో సఖ్యత, మిత్రుల వల్ల ఆనంద యోగం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, ధనవృద్ధి, కార్యసిద్ధి, చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి ఆనంద యోగం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, విదేశాలు స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశాలు, స్వదేశంలో కూడా అనుకూలవంతమైనటువంటి ఆర్థిక,
వృత్తి ఉద్యోగ వ్యాపారాదులు కలిసి వచ్చే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగం, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థులకు ఉత్తమ విద్యాభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ అప్రోండోను, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వలన ధన ప్రాప్తి చాలా బలంగా ఉంటుంది. ఆనందకరమైనటువంటి వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మధ్య వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. రైతులందరికీ శుభయోగాలు, తప్పకుండా అనుకున్నటువంటి కార్యసిద్ధి, వివాహ లాభం, వివాహ యోగ్యత, అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అనవసరమైనటువంటి ఖర్చులు, వివాదాలు, మద్యపాన సేవనం, లంచాలు పుచ్చుకోవడం, ఉద్యోగాన్ని కోల్పోవడం, ఇతరుల మీద ఆధారపడడం వల్ల విద్యా నష్టం, లేనిపోని అవరోధాలు, అవాంతరాలు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు, డబ్బుని సరిగా లెక్క పెట్టకపోవడం, వాటి గురించి కేర్ చేయకపోవడం, దానివల్ల ధన నష్టాన్ని పొందుకోవడం, ముఖ్యమైన వస్తువులు కూడా ఎక్కడో పెట్టి మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి. అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ప్రమాదం కలిగే అవకాశం ఉంది. ఉద్యోగంలోంచి ఇబ్బంది కలిగే అవకాశాలు, అనవసర చిన్న ప్రమాదాలు, అసలు ఏ వ్యాపకం లేకుండా కూడా మీకు ఏదైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. జన్మ జాతకాన్ని తప్పకుండా చూయించుకోవాలి మీరు. లేదా చిన్న సమస్యలు మీకు అనారోగ్యాన్ని తీవ్రతరమైనటువంటి ప్రమాదాన్ని కలిగించవచ్చు. జాగ్రత్త. పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండండి. పెద్దవాళ్ళ యొక్క విషయాల గురించి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. లేనిపోని అనవసరపు వ్యాపకాలు, అనవసర భోజనాలు, అకాల భోజనం, అర్ధరాత్రి పబ్బు, అర్ధరాత్రి బిర్యానీలు మీకు తీవ్ర ప్రమాదాన్ని కలిగించే అవకాశాలు ఉంటాయి. తస్మా జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపారంలో ఇబ్బందులు, లంచగొండలుగా పట్టుబడే అవకాశం, విద్యా నష్టాన్ని పొందుకోవడం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా తీవ్ర నష్టాలు పొందుకునే అవకాశం. సువర్ణ వజ్రాభరణాలు పోగొట్టుకోవడం, ప్రభుత్వ అధికారులకు ఇబ్బంది, విద్యార్థి కష్టకాలము, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, నమ్మిన వ్యక్తులు మోసం చేయడం, ప్రేమ కలాపాల్లో నష్టాలు, జుగుప్సాకరమైన ఫోటోలు షేర్ చేసుకోవడం మీకు ఇబ్బంది కలిగిస్తుంది. అవమానాలు తప్పకపోవచ్చు. భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి ఏర్పాటువాదం ఏర్పడుతుంది. దాని ఇబ్బంది పడే అవకాశాలు. ప్రేయసి ప్రియులు కూడా విడిపోక తప్పకపోవచ్చు. తల్లిదండ్రులను ఎదిరించి మీరు తీసుకున్న నిర్ణయాలు మీకు తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తాయి. అందులో సందేహం లేదు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు, తోలు దగ్గర షూ పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో తీవ్ర నష్టాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా తీవ్రమైనటువంటి అనర్థము, ఇబ్బందికర వాతావరణంగా చెప్పబడుతుంది. ఈరోజు మీకు వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. జన్మజాతకాన్ని చూయించుకోవడం, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవడం, దుర్గాదేవికి కుంకుమార్చన చేయడం, భగవద్గీతలో 11 నుంచి 17 అధ్యాయాలు చదవడం మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 8:34 నుంచి 9:51 వరకు, తిరిగి 11:25 నుంచి 12:34 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 6, 9 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి ఆనందహేళ, అదృష్ట యోగం, పశు పక్షాదుల వలన లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి అదృష్ట యోగం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల తీవ్రమైనటువంటి ధన లాభాలు, చాలా మంచి ధన లాభాలు ఉన్నాయి. అదృష్ట యోగం మేబీ 50 కోట్ల ధనం సంపాదించవచ్చు. ఊహించినటువంటి ఉద్యోగ ప్రాప్తి, ఉత్తమ విద్యాభివృద్ధి, బ్యాక్లాగ్ తో సహా అన్ని పరీక్షల్లో విజయం సాధించినటువంటి శుభవార్త వినడం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో మంచి లాభం, ఐశ్వర్యము, ఆనందము, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ మేనేజ్మెంట్, బోర్బాల్తో వారికి రాజకీయ అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడగా అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ మంచి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామం, చిట్ ఫండ్, ఫైనాన్స్ అప్రోండోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే
చేసే వారికి శుభయోగాలు, విదేశాలు కూడా స్థిర నివాసం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, తప్పకుండా సోదరుల మధ్య అనుకూలత, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపక అనుకూలవంతంగా ఉండడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్ కూడా లాభదాయకమైన శుభయోగాలు. పట్టిందల్లా బంగారంగా చెప్పవచ్చు. అనుకున్నది సాధించగలిగే అదృష్ట యోగం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో, స్వదేశంలో, విదేశాల్లో ఎక్కడైనా సరే మంచి పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశాలు. కళాకారులు, క్రీడాకారులకి ముఖ్యంగా విదేశాల్లో మంచి ఉత్తమమైనటువంటి పేరు ప్రఖ్యాతులు పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి వృత్తి లాభము, ఉద్యోగ లాభము, పోగొట్టుకున్న వస్తువుల్ని తిరిగి పొందుకోవడం, ఉద్యోగంలో లంచగొండలుగా పట్టుబడి ఉద్యోగం పోయినా మొదటి పొరపాటుగా లేదా మీరు పొరపాటు లేదట్టుగా వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు మిమ్మల్ని ఎంక్వైరీ చేసి మళ్ళీ మీ ఉద్యోగ బాధ్యతలు మీకు అప్పగించేటువంటి అవకాశం. ఆరోగ్యం అద్భుతం. ఏదో పుల్ల తీసి పక్కకు పెట్టినట్టుగా మీ అనారోగ్యం నుంచి సంపూర్ణంగా బయటపడి సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు. శస్త్రచికిత్స అవసరమైన ఆరోగ్యం, ధనయోగం, ఐశ్వర్యం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని గౌరవం తిరిగి పొందుకోవచ్చు. బాధ్యతాయుతమైన వ్యక్తిత్వము, ప్రభుత్వ ఉద్యోగులను అనుకూలత, ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వారికి సంస్థ నుంచి సంస్థలోకి మారేటువంటి అవకాశాలు. వాహన యోగం, డ్రైవర్లకి పెంటర్ కలిసి రావడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల ధన ప్రాప్తి. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి. నర్సరీ తోటలు, పూజాది వ్యాపారులు, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారు, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి మంచి సౌకర్యవంతమైన శుభజీవనం. వృత్తుల లాభం, ఉద్యోగుల అనుకూలత, కుటుంబ సౌఖ్యము, విద్యాభివృద్ధి, విదేశీయానం, బంధుమిత్రులతో అనుకూలత, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపక లాభాలు. రైతన్నలకి పంట లాభం, పూలు, పలుకులు పండించే వారికి లాభాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ లాభాలు పొందుకోవచ్చు. అలాగే అనుకున్నటువంటి చోటికి ఉద్యోగంలో బదిలీలు, ప్రశాంతమైన సుఖ జీవనం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. ఈరోజు మీకు అత్యంత అనుకూలత, ఆనంద యోగాలు చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అదృష్ట జాతకులు, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార, ఆత్మస్థైర్య స్థితి. వాహన యోగం, డ్రైవర్లకి పెంటలు కలిసి రావడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల ధన ప్రాప్తి. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణ విమోచనం, శస్త్రచికిత్స అవసరమైనటువంటి సంపూర్ణ ఆరోగ్యం. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు. కళాకారుల, క్రీడాకారులకి అనుకూలత పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్, బోర్ బావుతో వారికి, తోలు రెగ్నెన్, షూ పరిశ్రమ లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్నెన్, షూ పరిశ్రమ కూడా మంచి లాభాలు. సువర్ణ, వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో చాలా మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వాహన యోగము, డ్రైవర్లకి పెంట కలిసి రావడం, అలాగే శత్రునాశనం, మిత్రలాభం, డ్రైవర్లకి పెంట మంచి లాభాలు. ముఖ్యంగా సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆనందకరమైనటువంటి శుభయోగాలు. ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో లాభాలు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విద్యార్థికి మంచి లాభాలు. విదేశాల్లో కూడా స్థిర నివాసాన్ని పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తొందరపాటుతనము, ఇతరులని మభ్యపెట్టడం, ఇతరులతో కంటూ లేనిపోయిన విషయాలను అతిగా మనము రియాక్ట్ అవ్వడం, లేని విషయం గురించి ఉన్నట్టుగా చెప్పడం, భ్రమింపజేయడం, మీరే బయటపడడం, అబద్ధం ఆడడం, బయటపడడం. కాస్త జాగ్రత్తగా ఉండండి. అంటే మనము నోరుని, మనసుని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయాలి. గబక్కన అనేసి వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితి. కాబట్టి జాగ్రత్త. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కూడా జాగ్రత్త. అనవసరమైన రిస్క్లు తీసుకోకండి. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారు, పై అధికారి ఉన్నారు, పక్క ఉన్నటువంటి నా అమ్మాయి నన్ను ఏదో అన్నది, నన్ను ఇన్సల్ట్ చేశారు,
నేను ఉద్యోగం రిజైన్ చేసేస్తాను, వద్దు. మళ్ళీ ఈ రోజు కనుక మీరు ఉద్యోగం చేస్తే వచ్చే 3 మాసాల్లో మీకు ఉద్యోగం వచ్చే అర్హతనే లేదు. జాగ్రత్త. అంటే ఈరోజు అటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కనబడుతోంది. విద్యా ఉద్యోగ వ్యాపారంలో నష్టాలు, కళాకారుల క్రీడగా ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీలు, జూదం ఏమాత్రం మీకు అనుకూలంగా లేదు. తస్మా జాగ్రత్త. లేనిపోని అనవసరపు వివాదాలు, చికాకు. బూటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామం, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి సినిమా రంగ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, కళాకారులు, క్రీడాకారులకి ఇబ్బందికర వాతావరణం. ఈవెంట్స్ చేసే వారికి నష్టాలు, రాజకీయ రంగంలో కూడా అవమానం ఎక్కువగా ఉంటుంది. విద్యా నష్టం, ఉద్యోగ భంగం, పనికి మాలిన వ్యక్తులతో ప్రసంగాలు, జుగుప్సాకరమైన ఫోటోలు వీడియో షేర్ చేసుకోవడం, తల్లిదండ్రులను ఎదిరించడం, పిల్లల విషయంలో సరిగ్గా ఉండకపోవడం వల్ల ప్రమాదం, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, చెప్పుడు మాట వినడం, వ్యాపారంలో నష్టాలు, విద్యుత్ వాహకాల వల్ల ప్రమాదం జరిగే అవకాశం, జంతువుల వల్ల ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. అనారోగ్య సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి. చిన్న చిన్న విషయాలకే రుగ్మతలు, అంటువ్యాధులు వచ్చే అవకాశం, లేనిపోయినటువంటి చికాకులు, తొందరపాటు నిర్ణయాలు మీకు నష్టాన్ని, కష్టాన్ని కలిగించే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మ నష్టాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలం, నష్టకాలంగా చెప్పవచ్చు. విద్యా నష్టం కనబడుతోంది, ఉద్యోగ భంగం కనబడుతోంది. నమ్మిన వారు మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య విభేదాలు, సోదరుల మధ్య వ్యతిరేకత, ఆస్తి పంపకాల సమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చు. ఇదంతా మీకు వ్యతిరేకంగా ఉంది. భగవద్గీత పారాయణం మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. 5 నుంచి 13 అధ్యాయాలు చదవండి. వినాయకుడి అష్టోత్తరం, అలాగే దుర్గాదేవి అష్టోత్తరం, శివుడి అష్టోత్తరం చదువుకోవడం వల్ల మీకు శుభయోగం. పెసర్లు, మినుములు, కందులు దానంగా ఇవ్వడం వల్ల మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ పరిహారాలు చేసుకుంటూ ఉదయం 8:36 నుంచి 9:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారి ఫలితాలు అదృష్టంగా కనబడుతున్నాయి. సుఖము, సంతోషం, ఆనందం, ఐశ్వర్యం, రాజకీయ లాభాలు, సినిమా రంగాల అభివృద్ధి, కళాకారుల క్రీడల లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగం, కుటుంబ సౌఖ్యము, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపకాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి కలిసి వచ్చే అవకాశం, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, గొప్ప వ్యక్తులతో పరిచయాలు, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి లాభాలు, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, వస్తువాన్ సౌలభ్యం, వివాహ యోగం, శుభవార్తా శ్రవణం, మాతాపితృల సౌఖ్యం, మంచి అనుకూలమైనటువంటి ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, అనేక రకాల ఆర్థిక ఆనందాలు, శుభయోగాలు, రోగనాశనం, రుణ విమోచనాన్ని పొందుకునే అదృష్ట యోగం ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. యజ్ఞయాగాది కృతులు పాలు పంచుకునే అవకాశాలు ఉన్నాయి. 6 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.